స్నేహితులు. అనగనగా రామాపురం అనే ఒక పల్లెటూరు ఉండేది. ఆ ఊళ్ళో చాలామంది పిల్లలు ఉండేవారు. వారిలో లలిత రాజులు మంచి స్నేహితులు. ఒకనాడు ఆ ఊరి పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారు. అప్పుడు సోము అనే పిల్లవాడు అక్కడున్న పిల్లలతో, ఒరే, మన ఊరి చివరి పెద్ద బంగళా పక్కన ఉన్న పెద్ద పూల చెట్టులోంచి ఒక్క పువ్వును ఈరోజు రాత్రికి గనక వెళ్లి తెంపుకొస్తే వాళ్లకు నేను 10 నెమలి ఈకలని ఇస్తాను అని చెప్పాడు. రాజుకి నెమలి ఈకలంటే చాలా ఇష్టం. కాని వాడికి చీకటంటే మాత్రం చాలా భయం. అందులోనూ ఆ రోజున అమావాస్య కూడాను. కాని ఒకేసారి 10 నెమలి ఈకలు వస్తాయనేసరికి వాడి చాలా ఆశ పుట్టింది. దాంతో వాడు, నేను ఎలాగైనా సరే ఈ రాత్రికి అక్కడికి వెళ్ళి ఆ పువ్వును తీసుకొచ్చి నీకు చూపిస్తాను అని సోముతో పందెం కాశాడు. ఈ విషయం లలితకు తెలిసింది. లలిత చాలా ధైర్యవంతురాలు. ఆమె ఒక టార్చి లైటును తీసుకొని ఆ రోజు రాత్రి రాజు వెంట తను పెద్ద బంగళాకి బయలుదేరింది. ఇద్దరూ కలిసి బంగళాను సమీపిస్తుండగా చీకట్లో రాజు కాలికి ఏదో తగిలినట్లనిపించింది. వెంటనే రాజు భయపడి గట్టిగా దెయ్యం దెయ్యం అని అరిచాడు. అప్పుడు లలిత, భయపడకు రాజు, నా దగ్గర టార్చ్ లైట్ ఉంది కదా, అదేంటో చూద్దాం, ఆగు ఒక్క నిమిషం అంటూ అటువైపుకు టార్చ్ లైటును వేసింది. చూస్తే అక్కడ ఒక చిన్న కుందేలు భయం భయంగా రాజు కేసే చూస్తూ ఉన్నది. అయ్యా అనుకుని ఇద్దరూ ముందుకు నడిచారు. బంగళా వచ్చేసింది. కాని రాజుకు మాత్రం మనసులో ఏవేవో అరుపులు వినిపిస్తున్నాయి. అవన్నీ దయ్యాలే అనిపిస్తున్నాయి. చాలా భయం వేస్తోంది. బంగళా గేటు తీసేసరికి రాజు ఏ పనీ చెయ్యలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు లలిత తనే పెద్ద పూల చెట్టు పైకెక్కి ఒక పువ్వును కోసుకొని వచ్చింది. ఇద్దరూ చాలా ఆనందపడ్డారు. పువ్వును తీసుకొని వెనక్కి తిరిగారు. కాని రాజుకు మాత్రం భయం తగ్గలేదు. కటిక చీకటి, దారి మధ్యలో ఏదేదో కనిపిస్తోంది. మినుగురు పురుగులు తిరుగుతూ ఉన్నాయి. ఏవేవో గుర్తుకు వస్తున్నాయి. రాజు అలా భయపడుతుండగానే వాళ్ళిద్దరూ ఊరు చేరుకున్నారు. లలిత రాజుకి పువ్వును ఇచ్చేసి టాటా చెప్పి వాళ్ల ఇంటికి పోయింది. ఇక ప్రొద్దున్నే చెట్టు దగ్గర రాజు కోసం పిల్లలంతా ఎదురుచూస్తున్నారు. రాజు ఆ పువ్వును తీసుకెళ్లి సోముకు ఇచ్చాడు. కాని సోము మాట నిలుపుకోలేదు. 10 నెమలి ఈకల్ని ఇవ్వలేదు రాజుకు. రాత్రి నువ్వు లలితని తోడు తీసుకెళ్లి ఈ పువ్వును తీసుకువచ్చావు, లేకపోతే నీకు ఒక్కడికే అంత ధైర్యం ఎక్కడిది బాబూ అని సోము రాజును ఎగతాళి చేశాడు. రాజు ఒప్పుకోలేదు. తనొక్కడే వెళ్ళి వచ్చానని బొంకటం మొదలుపెట్టాడు. ఒకవేళ నువ్వు లలితను తోడు తీసుకొని పోకపోతే, అదిగో చూడు, లలిత అక్కడ ఉంది, నువ్వు వెళ్ళి ఆమెను ఒక దెబ్బ కొట్టి రావాలి అంటూ మరో పందెం కాశాడు సోము. రాజుకి ఈ పందెం ఇష్టం లేదు. అయినా తను పందెంలో ఓడిపోతే అందరూ తనని వెక్కిరిస్తారని అతను పోయి లలిత చెంపమీద ఒక్క దెబ్బ కొట్టాడు. దాంతో రాజు ధైర్యాన్ని అందరూ మెచ్చుకున్నారు. సోము రాజుకు 10 నెమలి ఈకల్ని ఇచ్చేశాడు. రాజుకు నెమలి ఈకలైతే దొరికాయి. కాని ఆ తరువాత లలిత ఇక రాజు ముఖం చూడలేదు. బంగారం లాంటి వాళ్ల స్నేహం ఒక్క పనికిమాలిన పందెం కారణంగా చెడిపోయింది. స్నేహమనేది అమూల్యం. చిన్న చిన్న పందేలు, అహంకారం, ఇతరుల మాటలు విని తొందరపడి చేసే నిర్ణయాలు మనకు అత్యంత విలువైన సంబంధాలను కూడా చెడగొట్టి పారేస్తాయి. రాజు చేసిన తప్పు ఏమిటంటే నిజం చెప్పడానికి భయపడ్డాడు. తప్పుడు పందెం కోసం తన స్నేహితురాల్ని నొప్పించాడు. తప్పు చర్యకు ధైర్యం అని ప్రశంసలను అంగీకరించాడు. కాని ఒక తప్పుడు ధైర్యం వల్ల స్నేహం కోల్పోవడం అసలు ధైర్యం కాదు. ఇతరుల ఒత్తిడికి లొంగి చెడు పని చేయకూడదు. స్నేహం, నమ్మకం పందేల కంటే, ప్రశంసల కంటే ముఖ్యమైనవి. సారాంశం: తప్పుడు పనికి ధైర్యం అవసరం లేదు. నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం అచ్చు కిడ్స్ ఛానల్ ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.